అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా యోగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం 3 బ్రాంచుల్లో కలిపి 125 మంది పిక్నిక్కి వెళ్ళాము. మా గురూజీ సుశీల్ కుమార్ జైన్ గారి ఆధ్వర్యంలో మేము వెళ్ళాము. అలాగే హరిప్రసాద్ గారు, జగన్మోహన్ గారు వీటన్నిటికీ కూడా స్పాన్సర్ చేశారు. సో వాళ్ళందరూ మమ్మల్ని ఆ బస్సుల మీద తిప్పి మాకు మంచి ఫుడ్ పెట్టి చివరి వరకు చాలా స్పాట్స్ అనేవి చూపించారనమాట, పిక్నిక్ స్పాట్స్. నేనైతే ఇప్పుడు వరకు ఇవి చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇంకా అవన్నీ కూడా ఏంటి అనేది ఇందులో కవర్ చేసేస్తాను. ఆల్రెడీ 2 పార్ట్స్ అయిపోయినాయి, ఇది పార్ట్ 3 అనమాట. ఇంకా ఒక్కొక్కటిగా మీకు ఏమేమి చూసామనేది ముందే చెప్పను, చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది. ఫస్ట్ అయితే మీకు చూపించాలనుకున్న పిక్నిక్ స్పాట్ ఏంటి అంటే, ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఒక టెంపుల్. ఏంటి అంటే త్రిమూర్తుల వారి టెంపుల్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని త్రిమూర్తులు అంటారు కదా. సో ఆ టెంపుల్ ఇక్కడ ఈ ఊరిలో ఉంది. ఈ ఊరు ఎక్కడ అంటే పార్వతీపురంలోని పాచిపెంట అనే ఊర్లో ఉన్నదండి ఈ టెంపుల్. ఇక్కడ ఎవ్రీ సండే కూడా, అంటే ప్రతి ఆదివారం కూడా త్రిమూర్తి పూజలు ఇక్కడికి వచ్చి చేసుకుంటారు. అలాగే ఇప్పుడు మేము వెళ్ళింది అయితే కార్తీక మాసం కదా. కార్తీక మాసం జనరల్గా మనం అందరి ఇళ్లలో త్రిమూర్తుల పూజ చేసుకుంటాము. బట్ ఇక్కడ ఏంటంటే మనం గుడికే వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, పక్కన అందరూ ప్లేట్లోని విస్తరాకులో పెట్టి 3 దీపాలు వెలిగించి చేస్తున్నారు అందరూ కూడా. సో గుడి సభ్యులే ఉంటారు కదా, కమిటీ మెంబర్స్, వాళ్ళే ఇవన్నీ అరేంజ్ చేస్తారు. సో మనం కావాలంటే వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా స్వామి ముందే కూర్చొని చేసుకోవచ్చు, 3 స్వాముల ముందు, త్రిమూర్తుల ముందు. ఇదిగో చూసారు కదా, చాలా సింపుల్ అండి. పూజ అయితే చాలా సింపుల్. సో చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా ఈజీ ప్రాసెస్లో మనకి చేయిస్తారనమాట. ఎవరైనా ఎప్పుడైనా అటువైపు వెళ్తే ఒకసారి చూడండి, ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళండి. ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఎక్కడా వినలేదు కదా త్రిమూర్తుల వారి టెంపుల్ ఉంటుంది అనేసి. సో చూడండి, ఇదిగోటండి మధ్యలో బ్రహ్మదేవుడు ఉన్నారండి. ఇంకా బ్రహ్మదేవుడికి కుడివైపు విష్ణువు, ఎడంవైపు శివయ్య. సో మానవ రూపంలో ఉన్నారనమాట. మామూలుగా శివయ్య అంటే శివలింగంలో ఉంటారు కదా, సో మానవ రూపంలో ఉన్నారు. కానీ కిందన మాత్రం శివలింగం ఉంది. ఇంకా సీతారాముల వారు కూడా ఉన్నారు. అయితే ఈ 120 మంది కూడా అందరం కూడా బస్సులు దిగామండి. బస్సులు దిగి ఆ గుడి దగ్గర అందరం పేర్లు చెప్పి, గోత్రనామాలు చెప్పి స్వామివారితో పూజ చేయించుకున్నాము. ఇప్పుడు ఈ క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా యోగా సభ్యులే. అండ్ ఇంకొకసారి చూడండి, మీకు ఇంకొంచెం దగ్గరగా నాకు వీలైనంత కుదిరినట్టుగా నేను వీడియో తీశాను. స్వామివారి లోపల ఎలా ఉన్నారు అనేసి చూపిస్తున్నాను. అండ్ ఇన్సైడ్ గోపురం అది కూడా ఇదిగో ఇలా ఉన్నదనమాట, చాలా ఎత్తుగా ఉన్నది. బాగా అనిపించిందండి నిజంగా, అక్కడ త్రిమూర్తుల వారు ఉన్నట్టే అనిపించింది. ఆ వైబ్స్ అవి మనకు తెలుస్తున్నాయి. ఇంకా మా గురువు గారే పక్కన ఉండి అందరికీ దగ్గరుండి పేరు, గోత్రనామాలు చెప్పించి అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా తర్వాత అక్కడే కొంచెం దూరంలో, ఒక 2 కిలోమీటర్స్ దూరంలోని శివాలయం ఉన్నదండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇది కొంచెం కొండ మీద ఉన్నదనమాట శివాలయం. రిజర్వాయర్ ఇక్కడే ఉన్నది. ఇంకా యోగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా పైకి వెళ్తున్నాము. నేను కిందనే ఉండిపోతే మా గురువుగారు అన్నారు, లేదు మీరు కూడా వెళ్ళాలి, ఎవ్వరూ ఏది చూడడానికి మిస్ అవ్వకూడదు, అందరూ వెళ్ళాలి అంటే. తర్వాత నెక్స్ట్ నేను వెళ్ళాను. టెంపుల్ బయట అయితే ఇలా ఉంటుంది. మేము వెళ్ళింది కార్తీక మాసంలో అండి పిక్నిక్కి. సో అంటే కార్తీక మాసం ఎండింగ్ అయిపోయిన టైంకి వెళ్ళాము. సో టెంపుల్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా రకరకాల పూజలు, పెద్ద పూజలు చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఆ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంతా నీట్గా కడిగేసి పెద్ద ముగ్గులు అవి పెడుతుంటే చాలా బాగా అనిపించింది. జనాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల మంచిగా అనిపించింది నిజంగా. ఇక్కడ ఈ శివాలయంలో శివలింగం లోపలికి ఉన్నది, మీకు దగ్గరికి చూపిస్తున్నాను చూడండి స్వామి. ఇంకా అక్కడి నుంచి మేము కిందకి దిగి కొంచెం దూరంలోనే, ఇంకొంచెం అంటే అక్కడే దిగిపోయి నడుచుకొని వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, అంత దగ్గరలోనే మనకి రిజర్వాయర్ అనేది ఉన్నది. డ్యామ్స్ ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడో చిన్నప్పుడు డ్యామ్ చూశాను, కర్ణాటకలోని హాస్పేటలోని మా మావయ్య మిస్సెస్ వాళ్ళ ఊర్లో చూశాను అనమాట. పెద్ద డ్యామ్ అది. అలాంటిది ఇది కూడా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా, నీట్గా, పెద్ద రివర్. అంటే నేను చూశాను, నా పిల్లలు చూడలేదు కదా, సో వాళ్ళు ఇది చూసేసరికి, కొత్తగా చూసేసరికి బాగా ఎగ్జైట్ అయ్యారు. చాలా బాగుంది. నేను కూడా ఎప్పుడో చిన్నప్పుడు చూశాను డ్యామ్స్, రిజర్వాయర్లు అవినా, మరి ఇప్పుడు చూసేసరికి నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది.
మనం కొంచెం ధైర్యవంతులు కొద్దిగా అనుకుంటే ఇక్కడ కిందకి వెళ్ళి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడికి వెళ్ళి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. బట్ నేను అంత ధైర్యం చేయలేదు. పిల్లలిద్దరూ దిగి సెల్ఫీస్ అవి తీసుకున్నారు. ఇంకా నేను కొంచెం దూరంలో ఉండి ఈ మొత్తం ఈ కాలువ, ఈ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ అది బయటికి వెళ్తుంది కదా, అదంతా కూడా ఒక వాటర్ ఫాల్లా ఉన్నది. మనం కావాలంటే వెళ్ళి ఆడుకోవచ్చు, బట్టలు అవి తీసుకొని వెళ్ళి చక్కగా స్నానాలు చేసి కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. సో చూసారు కదా, నేను పైనుంచి తీసాము వీడియో. పైనుంచి తీసాము. యాక్చువల్లీ ఇది వీడియో నేను తీయలేనట్టున్నదండి. వాట్సాప్ గ్రూప్లో, అంటే యోగా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, అందులో పెట్టారు శ్రీనివాస్ గారు. ఆయన పెట్టిన వీడియో నేను తీసేసుకొని ఎడిటింగ్ చేసేస్తున్నాను. ఇగో ఇలా ఉందండి. ఇంక తర్వాత ముందైతే మా హస్బెండ్ పిల్లలు చూసేశారు. నేను లాస్ట్లో వచ్చాను అనమాట. అంటే అన్ని వీడియోస్ తీసుకొని వచ్చాను. అందరికైనా లాస్ట్ నేనే అయ్యానమాట. సో అందుకనే నా ఫ్యామిలీతో నేను ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందుకని ఈ ప్లేస్లో కొంచెం అలా మెమరీ కోసం కొంచెం సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాము. ఇంకా వీళ్ళందరూ కూడా మా యోగా ఫ్యామిలీ మెంబర్స్. ఆంటీ స్వెట్స్ బాగున్నాయి. అందరూ చూసేస్తున్నారు, నేనే లాస్ట్. అమ్మకు చాలా బాగుంది. అవునా? నేను వెళ్తున్నాను డాడీ, నేను వెళ్తాను. మా చెవ్వరికి వెళ్ళిపోయాం. వావ్ 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 వావ్, సూపర్. అసలు పిఎం పాలెం బస్సు ఉన్నదండి. ఇవన్నీ దానిలో పెడతారా? అన్నీ దాంట్లో పెడతాను. ఈ ఊరు పేరేంటి? వెళ్తున్నాను. అదే సార్ని అడిగి కనుక్కొని. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి విజయనగరం వచ్చామండి. విజయనగరంలోని రామనారాయణం అనే ఒక టెంపుల్ కట్టారు. నేను ఇప్పటి వరకు చూడలేదు ఇది. ఈ టెంపుల్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం చూసాను. చాలా డిఫరెంట్గా ఉంది. రాములవారి టెంపుల్ ఉంటుంది. కాకపోతే చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల నేను వెనక ముందు కొన్ని వీడియోస్ ఎడిట్ చేయవలసి వచ్చిందండి. కొన్ని వీడియోస్ అయితే మిస్ అయినాయి కూడా నా దగ్గర. అండ్ ఇది అవుట్ సైడ్, టెంపుల్కి అవుట్ సైడ్ చాలా జనాలు ఉన్నారు. ముఖ్యంగా ఈ టెంపుల్కి ఈవినింగ్ టైం 6 తర్వాత వెళ్తే ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దది ఉంటుంది. 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. దాని మీద స్వామివారి రామాయణం అంతా కూడా, రాములవారి రామాయణం అంతా కూడా లేజర్ లైట్స్తో వేస్తూ ఉంటారనమాట విగ్రహం మీద. అది చాలా బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మనం వెళ్ళి చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతాము. అండ్ ఇదిగోటండి అదే విగ్రహము. అండ్ మార్నింగ్ టైం వెళ్తే మనకి వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. నైట్ టైం వెళ్తే ఈ లేజర్ షో అనేది స్వామివారి మీద వేసే, ఆంజనేయ స్వామి వారి మీద వేసే లేజర్ షో అనేది చాలా క్లియర్గా బాగా అనిపిస్తుంది అనమాట. సో అది కూడా బాగుంటుంది. ఇది ఇన్సైడ్ అండి. ఇది మొత్తం ప్రదక్షిణ చేసిన తర్వాత లాస్ట్లో పెట్టాల్సిన పిక్చర్ ఇక్కడ పెట్టాను. ఇది సీతారాముల వారు విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సీతారాముల వారి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. నేను చూడండి, ఇగో బాగా చూపిస్తున్నాను చూడండి. చాలా అందంగా ఉన్నాయి. జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. కొద్దిగా చూసుకొని వెళ్ళాలి. మీకు లోపల ఏంటి ఉంటుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది మనం ఎంట్రన్స్ స్టార్ట్ అయింది కదా, ఎంట్రన్స్ అవ్వగానే ఒక గణపయ్య టెంపుల్ ఉంటుంది. ఒక చిన్న దేవాలయం లాగా ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుంచి మనం స్టార్ట్ అవుతామన్నమాట చూడటానికి, వెళ్ళటానికి. సో నెమ్మదిగా నడుచుకొని వెళ్ళాలి. కొద్దిగా నటక అనేది ఉంటుంది. లోపలంతా చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలంటే కొంచెం నడవాలి లోపలికి. సో అది ముందుగానే చెప్తున్నాను. ఇంకా మా యోగా ఫ్యామిలీలో అందరూ కూడా యోగాలు కొన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అసలు అలసటే రాలేదు. నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను కాబట్టి నేను కూడా ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాను. ఫస్ట్ నుంచి చివరి వరకు ఉన్నాను. కొద్దిగా లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడో కొంచెం అలా
ఇదయ్యాను అనమాట. సో కానీ బాగా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా నేను చాలా ఆనందంగా ఉన్నాను, అందుకే ఆ ఎనర్జీ వచ్చింది. సో ఇదిగో చూసారు కదా, ఇది దూరం నుంచి మీరు చూస్తున్నది రామనారాయణం దూరం నుంచి అనమాట వ్యూ. ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది దగ్గరికి అనమాట, ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి ఇలా ఉంటుందన్నమాట. దగ్గరికి వెళ్తే అంటే మేము కొంచెం డిస్టెన్స్లోనే ఉన్నాము. మనం ఒకవేళ దగ్గర నుంచి లేజర్ షో చూడాలి అంటే ఇక్కడ కొన్ని చైర్స్ ఉంటాయి ఎదురుగా, అంటే ఇక్కడ జనాల్లో కనిపించట్లేదు కానీ ఆ చైర్స్ మీద కూర్చొని చూడొచ్చు. అక్కడ ప్లేస్ లేదనుకుంటే కొంచెం బయటకు వస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. ఇదిగోటండి మనకి హనుమాన్ చాలీసా చదువుతూ ఇవి వేస్తారు. మనకి ఏమంటారు, ఒళ్ళు జలధరిస్తుంది అనమాట. ఎక్కడ మనలో ఉండే ఆ ఎనర్జీ మొత్తం, ఆ భక్తి లోపల మనలో దాగి ఉన్న భక్తి అంతా కూడా మనకి బాగా అనిపిస్తుంది. నేను ఇక్కడ వీడియో అనేది మ్యూట్ చేసేస్తున్నాను. ఎందుకు అంటే ఆ పాట యొక్క లిరిక్స్ అనేవి మన వీడియోస్లోని పడకూడదు, అంటే రాకూడదు అనేసి, అంటే రైట్స్ పడతాయి అనేసి, కాపీ రైట్స్ పడతాయి అనేసి. బట్ మీరు దగ్గర నుండి చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందండి. నేను చూసారు కదా, ఇలాగే లేజర్ లైట్స్తో మొత్తం రామాయణం అంతా కూడా హనుమంతుడి విగ్రహం మీద మనకి కనిపిస్తుంది. ఇది ఈ టెంపుల్ మొత్తం అంతా కూడా 200 ఎకరాల్లో ఉందంటండి. చాలా పెద్ద టెంపుల్. ఒకసారైనా వెళ్ళి చూస్తే బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. డిఫరెంట్గా ఉంది, నార్మల్గా రెగ్యులర్గా ఉండే టెంపుల్స్ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఒక మీనింగ్ఫుల్గా కూడా ఉన్నది. అది మనం డెప్త్ వెళ్తే అందులో ఉన్న మీనింగ్ కూడా మనకు అర్థమవుతుంది. అండ్ ఈ విగ్రహం బయట నుంచి చూసిన తర్వాత ఇలా ఉంటుంది కదా, కొంచెం లోపలికి వెళ్తే ఇలా మనకు ఒక ఎంట్రన్స్ అనేది ఉంటుంది, ఒక గుహలాగా, ఒక కేవ్ లాగా ఉంటుంది అనమాట. మనకు అందులోని ఏంటంటే రైట్ సైడు గ్లాస్ ఉంటుంది, లెఫ్ట్ సైడు మొత్తం రామాయణం మొత్తం ఉంటుందన్నమాట. రామాయణం మొత్తం బొమ్మల రూపంలో, విగ్రహాల రూపంలో పెట్టి దశరథుడు పూజలు చేసినవి, రాముడు పుట్టినది, ఇదంతా కూడా ఒక లాంగ్లో మనకి కనిపిస్తుంది అనమాట. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి, కనిపిస్తుంది. నాది ఒక మొబైల్ ఒకటి నాకు షేక్ అయిపోతుందండి, అందుకనే కొంచెం, అంటే ట్రైపాడ్ అనేది షేక్ అవుతుంది, అందుకనే ఇలా కొంచెం ఇదిగా ఉంది. కానీ చాలా బాగుంది, సాధ్యమైనంత వరకు ఎఫర్ట్ పెట్టి తీసాను వీడియోస్ అన్నీ కూడా. ఇంకా విగ్రహాల వరకు వచ్చేస్తే దశరథుడికి 4 కుమారులు పుట్టడం, తర్వాత వాళ్ళు పెద్ద అవ్వటం, మందర వచ్చేసి కైకేయికి అంతా నూరు పోయటం, ఇంక వాళ్ళ వనవాసానికి వెళ్ళటం, అక్కడ రావణుడు సీతని అపహరించడం, ఇదంతా కూడా మొత్తం చివరి వరకు రామ పట్టాభిషేకం వరకు పూర్తిగా డీటెయిల్గా ఉంటుంది. అదిగో మీరు చూస్తున్నారు కదా, అదంతా కూడా రౌండ్గా ఉంది కదా, ఇవన్నీ ఆ లోపల గుహ లోపల ఉంటుంది, అలా మొత్తం అంతా ఉంటుందన్నమాట. అండ్ మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గోశాల ఉందండి. ఈ గోశాలలోని పైన విష్ణుమూర్తి చక్రం ఉంటుంది కదా, విష్ణు చక్రం ఉంటుంది కదా, అది పెట్టి దానికి లైటింగ్లో సెట్ చేశారు. కిందన గోమాతలు, గోవులు ఉన్నాయి. చాలా బాగా అనిపించింది కదా, చాలా బాగుంది కూడా, సూపర్గా ఉంది. ఇంకా మొత్తం అంతా కూడా రకరకాల రంగురంగుల లైటింగ్స్తో చాలా బాగుంది. ఇది నైట్ టైం వస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, అండ్ డే టైం వచ్చినా కూడా చాలా బాగుంటుంది, అది నాకు అర్థమైంది. సో ఇవండి మేము చూసిన పిక్నిక్ స్పాట్స్. పాచిపెంటలోని త్రిమూర్తుల ఆలయం, అలాగే శివాలయం, ఇంకా అక్కడ డ్యామ్, పార్వతీపురంలోని డ్యాము, అలాగే కొంచెం ముందుకు ఇంకా వైజాగ్ వచ్చే దారిలో విజయనగరం ఉంటుంది కాబట్టి విజయనగరం లోపలికి ఒక 20 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఈ రామనారాయణ టెంపుల్ ఉంటుంది. అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది. లేజర్స్ 6 ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది. ప్రతి 10 నిమిషాలకి గ్యాప్ ఇచ్చి, అంటే ఒక లేజర్ షో అయిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేస్తారు, మళ్ళీ 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేస్తారు. అలా నైట్ 10 వరకు కంటిన్యూ అవుతుందండి. సో మనం వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ వెళ్ళొచ్చు, లేదా మార్నింగ్ అయినా వెళ్ళొచ్చు. సో అదన్నమాట వీడియో అయితే చివరికి వచ్చేసిందండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ ఇక్కడ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవి విగ్రహాలు కూడా ఎంట్రన్స్లో ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. సో అవి కూడా మర్చిపోకుండా చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.